ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. January 7th ఏమో ఆ రోజు చార్మినార్ అని చెప్పేసాను కదా. ఇప్పుడు January 8th నాకు ఫ్లైట్ అనమాట. ఆ రోజు ఇండియా నుంచి మళ్ళీ యూఎస్కి ఎలా ట్రావెల్ చేశాను, ఏంటి నా ఎక్స్పీరియన్స్ అనేది ఈ వ్లాగ్ అనమాట. ముందు వీడియో మీరు ఎంజాయ్ చూసారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయినా సరే లెట్స్ గో అండ్ సీ మై వీడియో. చలో లెట్స్ గో టు ద వీడియో. ఫైనలీ ద డే హ్యాస్ కమ్ అనమాట. January 8th ఇంకా ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. ఆ రోజు ఇంకా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. వెళ్ళే ముందు వెళ్ళాను. నా అదృష్టం బాగుంది కాబట్టి ఆ రోజు పాట పాడమని చెప్పేసి అన్నారు. నాతో పాటు అందరూ పాడారు కూడా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా టెంపుల్ నుంచి బయలుదేరిపోయి ఇంటికి వెళ్ళి అన్నీ సర్దేసుకొని జెరాక్స్లో తీసుకొని బయలుదేరిపోయాం అనమాట. ఇది వస్తా అని చెప్పేసి అన్నది మళ్ళీ గోల్ చేస్తున్నారు మదర్ కోసమని. ఇంక అందుకే దాన్ని ఉంచేసి మేమైతే బయలుదేరిపోయాం అనమాట ఎయిర్పోర్ట్కి. సో నైట్ 9:30కి మా ఫ్లైట్. ఎమిరేట్స్ నేను వెళ్ళేది. 6:30కి మేము బయలుదేరాము. ఒక 3 hours ముందే అక్కడ ఉండాలి కదా, లేట్ అయింది కొంచెం. మా రిలేటివ్స్ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి ఒక 1 hour జర్నీ అన్నట్టు. సో అక్కడ రీచ్ అయ్యేసరికి 7:30 అయింది. సో నౌ ఎంటర్ ది వరల్డ్ ఆఫ్ ఎయిర్పోర్ట్. చూసారా, అందరూ మనలాంటి వాళ్ళే, మన జాతికి సంబంధించిన వాళ్ళే. ఎంతమంది ఉన్నారో. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. యాక్చువల్లీ నా దగ్గర 4 bags ఉన్నాయన్నమాట. బట్ నేను వెళ్ళేది ఎమిరేట్స్ ఎప్పుడు 3 bags అలో చేస్తుంది. అంటే 4 bags ఉన్నా సరే క్యాబిన్ బ్యాగేజ్ అనేది ఎప్పుడు 2 తీసుకెళ్ళినా సరే 2 కలిపి 7 kgs ఉండాలన్నమాట. బట్ 7 kgs కన్నా ఎక్కువ ఉన్నది 2 bagsను. సో అలౌ చేస్తారా లేదా అనేది నాకు చాలా టెన్షన్ వచ్చిందనమాట. వాళ్ళు అలౌ చేయలేదు లాస్ట్కి. నా తర్వాత వచ్చిన వాళ్ళకి అలౌ చేశారు. అంటే 2 bagsలోని క్యాబిన్ బ్యాగేజ్ అనేది ఒకటి ట్రాలీ ఉంటుంది కదా, ఆ ట్రాలీని చెక్ ఇన్ లగేజ్తో పంపించేశారనమాట. నాతో పాటు ఇంకో 2 వచ్చారనమాట. వాళ్ళిద్దరికి అలా చేశారు. బట్ నేను మాత్రం బలైపోయా. లోపలికైతే వచ్చేసా కానీ ఏదోలా అనిపించింది అనమాట. అసలు ఇంత దూరం వెళ్ళడం ఇప్పుడు అంత అవసరమా ఏంటి అనుకొని. ఏముంటుందిలే, నేను 7th class నుంచి హాస్టల్లో ఉన్నా అనమాట, ఏం అనిపించదులే అనుకున్నా. బట్ అంత దూరం వెళ్తున్నా అని ఆ టైంలో కరెక్ట్గా అనిపించింది అనమాట. ఐ ఫెల్ సో అసలు అనవసరంగా వెళ్తున్నా అన్నట్టు అనిపించింది. కొన్ని సెండ్ ఆఫ్స్ అయితే చాలా హార్డ్గా ఉంటాయి, అందులో ఇదొకటి. ఇంకా ఏదైతే నేను లోపలికి అయితే వచ్చేసా. ఇక్కడే నా ఒక్క ట్రాలీ అలౌ చేశారు. మిగతా 2 ఫ్రెండ్స్ అన్నా కదా, తిను ఇందాక కనిపించిన అమ్మాయి, వీళ్ళిద్దరూ నాతో పాటు వచ్చారు. ఈ ట్రాలీతో ఆడుకుంటున్నాం మేము ఇప్పుడు. పదా ఓకే, బాయ్ బాయ్. బ్యాగ్ ఆల్సో ఇట్స్ మెమరీ. అలా లగేజ్ తోసుకుంటూ ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదే నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనమాట, ఫ్లైట్ జర్నీ. లెట్స్ సీ లాస్ట్కి నాకు ఎలా ఉంది ఏంటనేది. యూ విల్ నో మై ఎక్స్పీరియన్స్. ఓకే, ఫ్లైట్ ఎక్కా, బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టీవీ, గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ 1 గంట వరకు ఇట్స్ ఓకే. బట్ ఆఫ్టర్ దట్ యూ విల్ సీ చుక్కలు. అంటే టోటల్గా మాకు ఫ్లైట్ జర్నీ 27 hours అనమాట. హైదరాబాద్ టు బోస్టన్. హైదరాబాద్ టు దుబాయ్ అయితే 6 hours జర్నీ. మళ్ళీ దుబాయ్లోని 7.5 hours లే ఆఫ్. మళ్ళీ దుబాయ్ టు బోస్టన్ ఏమో ఒక 13 hours జర్నీ అన్నట్టు. ఇంకా ఆలోచించండి ఎలా ఉంటుందో.
అండ్ హియర్ కమ్స్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫుడ్. చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ అయితే బగారా రైస్ చికెన్ పెట్టారు, అదేదో స్వీట్ అంట, ఏమో పాస్తా, అసలు ఏం బాగాలేదు. ఆ మిక్సర్ అయితే నేను అసలు తినలేకపోయా. టామ్ అండ్ జెర్రీ చూస్తూ ఏదో ఒకలా కానిచ్చేసా. మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఫుడ్, ఏది పడితే అది పెట్టుకున్నారంటే ఇంకంతే సంగతి. ఇండియన్ ఫుడ్ అని చెప్పేసి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత. మీరు ఫ్లైట్ ఎక్కే ముందు వరకు యూ కెన్ మేనేజ్ యువర్ ఫుడ్ సెలెక్షన్ అనమాట. తర్వాత కాసేపు గేమ్ అయితే ఆడుకున్నా, ఏవో చిన్నపిల్లల గేమ్స్. సో హైదరాబాద్లో ఎక్కా కదా, హైదరాబాద్లో 9:30కి ఎక్కాను. 9:30 టు ఇక్కడ 12:30కి దిగుతున్నాను. సో మాకైతే ఇక్కడ 7.5 hours లే ఆఫ్ అనమాట. మళ్ళీ మాకు మార్నింగ్ 8:30కి ఫ్లైట్ అన్నట్టు బాస్టన్కి. దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే దిగిపోయాము. ఇది దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ 7.5 hours ఉన్నాము. ఇప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంచుతారా గోల్డ్? తిన్నారా? ఎమిరేట్స్లో తిన్నారా? ఇదే ఇంకా చాలా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పేసి రిక్లైనర్స్ కనిపించాయి. ఇంకంతే, నైట్ టైం కదా, ఫుల్ స్లీప్ వచ్చింది. ఇంకా కాలు చాపుకొని చక్కగా పడుకున్నాం. ఇంకా మార్నింగ్ 8:30కి 1 hour ముందు కదా పంపిస్తారు. ఇంకా బోర్డింగ్ టైం అయిందనమాట. సో క్యూలో నించున్నాము. దుబాయ్ ఎయిర్పోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. మరి దుబాయ్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి? అప్పర్ వ్యూ అయితే చూస్తున్నా ప్రస్తుతానికి. దుబాయ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఎప్పుడొకప్పుడు. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. ఇప్పుడు ముందు ఫ్లైట్లో కాకుండానే ఇప్పుడు చాలా వ్యూస్ కనిపించాయి కదా. ఇప్పుడు గ్లోబ్తో కాసేపు ఆడుకుందాం. చూడండి, మనం ఎక్కడున్నామో చూపిస్తాను. మనము బాస్టన్కి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, లెట్స్ సీ ఎక్కడున్నాము. అలా దుబాయ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, అక్కడి నుంచి అలా ఎల్లో లైన్ ఎండ్ అయినంత వరకు అక్కడ ఉన్నాము. అక్కడి నుంచి బాస్టన్ ఆ దారిలో వెళ్తుందని ఫ్లైట్ మా చూపిస్తుంది అనమాట.
కాఫీ చాలా చేదుగుంది. ఏదో ఊరికే తాగుదాం అనుకుని తీసుకున్నా, చాలా చేదుగుంది. ఇంక తర్వాత లంచ్ వచ్చిందనమాట. బాగుంది లంచ్ యాక్చువల్గా. ఇండియన్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోవాలి. నా పక్కన అమ్మాయి అయితే ఇండియన్ ఫుడ్ కాదు ఇంకేదో సెలెక్ట్ చేసుకుంది, అసలు బాగాలేదనమాట. బుక్ అయిపోతారు మీరు, కంపల్సరీగా ఫుడ్ సెలెక్ట్ చేసుకునే వెళ్ళండి. బోస్టన్ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ల్యాండ్ అవుతున్నాము. అంతా బోస్టన్ యాక్చువల్లీ January 8th ఫుల్ స్నో పడిందంట. చూడండి మొత్తం వైట్గా ఉంది. నేను January 9th మార్నింగ్ దిగుతున్నాను. నా కోసం వెల్కమింగ్ అనమాట. ఏరియా మొత్తం చూడండి వైట్గా ఎంత డెకరేటివ్గా ఉందో. ఓకే, వ్యూ అది బాగా ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఇమిగ్రేషన్ సంగతి ఏంటి? బోస్టన్ ల్యాండ్ అయిన వెంటనే ఇమిగ్రేషన్ ఉందన్నమాట. ఇమిగ్రేషన్తో ఒక టెన్షన్. నెక్స్ట్ టైం బిజినెస్ క్లాస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? చేసేద్దాం, ఏముందిలే. అసలు వెళ్ళిన వెంటనే పెద్ద క్యూ ఉంది. అమ్మో, అది చూసిన వెంటనే భయం వేసింది అనమాట. ఇంకా వెళ్ళాము. ఇమిగ్రేషన్ అయ్యిందా లేదా అసలు తెలియలేదు. అలా చేశారు క్వశ్చన్స్. అసలు క్వశ్చనే అడగలేదు నన్ను అయితే. మా ఫ్రెండ్స్ని ఏదో ఏ యూనివర్సిటీ అని అడిగారు, స్టాంప్ వేసి పంపించేశారు అంతే, ఇంకేం లేదు. అసలు ఇమిగ్రేషన్ కోసం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ జాగ్రత్తగా ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో తెలీదు. జస్ట్ వెళ్ళిన వెంటనే నన్ను అయితే పాస్పోర్ట్ అడిగారు, ఇచ్చాను. అండ్ I-20 పాస్ ఆన్ చేయమన్నారు, I-20 ఇచ్చాను అంతే. ఇంకే క్వశ్చన్స్ అడగలేదు. జస్ట్ ఫోటో తీసుకున్నారు, ఓవర్ అంతే నా ఇమిగ్రేషన్. ఎయిర్పోర్ట్లో పికప్కి మాకు ఒక ఫామ్ పంపించారనమాట ముందే. సో సీనియర్స్ పికప్ చేసుకుంటారు అన్నట్టు ఒక అసోసియేషన్ అనేది ఉంది. వాళ్ళు ఫామ్ పంపించారు. ఆ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత మాకు ఒకరు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళే వచ్చి పికప్ చేసుకున్నారనమాట. కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎక్కడున్నానో అర్థం కావట్లేదు రో. పర్వాలేదు, గట్టిగా ఒక పాట పాడానంటే భయం ఎగిరిపోతుంది. ఓకే, నా పేరు షిన్చాన్, నాకు లేదు టెన్షన్, చీకటంతా నాకు అసాల్టు. ఏంటో నేను బోస్టన్కి రావడానికి ఎంత ఇష్టమో ఏంటో. బోస్టన్కి నిన్నేమో ముందు రోజేమో మంచు పడింది, అండ్ నేను వచ్చిన రోజేమో వర్షం పడింది. ఇట్స్ వెల్కమింగ్ మీ. ఇండియాలోనే గ్రూప్స్ ద్వారా పరిచయం అయ్యి వాట్సాప్ గ్రూప్స్లోని 7 members కలిపి ఒక ఇల్లు తీసుకున్నామన్నమాట. సో ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా అకామిడేషన్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వచ్చిన రోజు ఆ రోజు నైట్ కదా, రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళాం అనమాట. జస్ట్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ అన్నట్టు. అసలు ఈ యూనివర్సిటీ కోసం ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చా కదా. సో చూసిన వెంటనే ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసా నాది? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఎలాగో వచ్చాం కదా కాలేజ్కి అని చెప్పేసి ఐడి కార్డ్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఏవో హాలిడేస్ అంట. సో 5 days వరకు నో కాలేజ్. సో అలా చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళిపోయామన్నమాట. 8th మంచు పడింది కదా. సో ఫుల్ చలి ఉందన్నమాట బయట. ఫుల్ గాలి వేస్తుంది. అస్సలు బయట ఉండలేకపోయాం మేమైతే ఫస్ట్ డే. సో ఇంకా అలాగా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇంకైతే అలా జరిగింది ఇండియా టు USA జర్నీ. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.